నేను బేకింగ్ క్లాస్ కోసం ఏ ఐటమ్స్ తీసుకున్నానో ఇప్పుడైతే ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్19. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే బేకింగ్ క్లాస్కి వెళ్ళేటప్పుడు యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడైతే చూపిస్తాను. ఏమేమి తీసుకున్నాను, ఎంత అయ్యాయి కాస్ట్ అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇవి తీసేసుకున్నాను కేక్ కోసం అనమాట. కేక్ మౌల్డ్స్ తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 1 kg వచ్చేసి రౌండ్ షేప్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా 1 kg స్క్వేర్ టైప్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 1/2 kg అనమాట. ఇవి 1/2 kg అది కూడా రౌండ్ షేప్ది తీసుకున్నాను. ఇంకా కొంచెం లెంతీగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. నాకైతే దొరకలేదు అప్పుడు, అందువల్ల ఇట్లాంటివి తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ కేక్ మౌల్డ్స్ తీసేసుకున్నాను. కేక్ చేసేటప్పుడు బేస్ ఉండాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇది తీసేసుకున్నాను. ఈ రెండు కూడా 1 kgవి, ఈ రెండు కూడా 1/2 kg తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఒకటి 1 kgది యూజ్ చేశాను. మా చిన్నోడు బర్త్డే అప్పుడు కూడా ఒకటి 1 kgది యూజ్ చేశాను. ఇవి వచ్చేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కేక్ రెడీ చేయడం కోసం వచ్చేసి దీనిపైన మనం రెడీ చేసుకోవడానికి టర్న్ టేబుల్ అనేది తీసేసుకున్నాను. ఇది వచ్చేసి టర్న్ టేబుల్ అనమాట. దీనిపైన మనం కేక్ని పెట్టి ఇట్లా టర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 450 అట్లా పడింది. నెక్స్ట్ కేక్ చేసేటప్పుడు మనకి పక్క మెజర్మెంట్స్ అయితే ఉండాలి. దానికోసం అని చెప్పి చిన్నది మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాను. ఇది కూడా 250 ఇట్లా పడింది అనమాట. మెజర్మెంట్స్ ఒకటి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా నూజిల్స్ తీసేసుకున్నాను. నూజిల్స్ అంటే కేక్ పైన మనం డిజైన్స్ వేసుకుంటాం కదా, ఫ్లవర్స్ అట్లాంటివి డెకరేట్ చేయడానికి, దానికోసమని ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో నేనైతే ఒక 8 నూజిల్స్ అయితే తీసేసుకున్నాను. ఇవి 30 రూపీస్ నుంచి ఉంటాయి కాస్ట్ వచ్చేసి. నేనైతే ఇవి 40 రూపీస్ తీసేసుకున్నాను. ఒక్కొక్కటి 40 రూపీస్ అనమాట. అట్లాంటివి 8 నూజిల్స్ అయితే తీసేసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తుంది. లీఫ్ షేప్ వేసేసుకోవచ్చు, నెక్స్ట్ ఫ్లవర్ షేప్ వేసేసుకోవచ్చు, గ్రాస్లా వేసేసుకోవచ్చు. కేక్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ పక్కా యూజ్ చేయాలి కదా, దానికోసం అని చెప్పేసి ఈ మెజర్మెంట్ కప్స్ అయితే తీసేసుకున్నాను. చాలా కప్స్ అయితే వచ్చేసాయి. ఇవి అన్నీ కూడా ఒక సెట్ అనమాట తీసేసుకున్నాను. ఇట్లా 8 కప్స్ వచ్చేసాయి 8 సైజెస్లో. ఎందుకంటే పౌడర్ వచ్చేసి 1 కప్పు 1/2 కప్పు అట్లా వేసేసుకుంటాము. బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వచ్చేసి చిన్న స్పూన్తో వేసేసుకోవాలి, టేబుల్ స్పూన్తో, టీ స్పూన్తో అట్లా వేసేసుకోవాలి. కాబట్టి ఇట్లా చిన్న సైజు నుండి మొత్తం 8 కప్స్ అయితే వచ్చేసాయి. మెజర్మెంట్ కప్స్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్పాచులా అంటారు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కుకింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి పెద్ద సైజ్ ఒకటి, చిన్న సైజ్ ఒకటి తీసేసుకున్నాను. మనం కేక్ మిక్స్ కలిపేటప్పుడు దీంతో బాగా మనం కలిపేసుకొని దీంట్లో వేసుకునేటప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కేక్ మిక్స్ అనేది వేస్ట్ అవ్వకుండా మొత్తం మనం మౌల్డ్లో వేసేసుకోవచ్చు. దానికోసం అని చెప్పి ఇవి 2 తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం గ్రీజ్ అది అప్లై చేసుకోవాలి కదా, ఈ మౌల్డ్స్కి, నెక్స్ట్ పేపర్స్కి, వాటికి ఒక్కోసారి అప్లై చేయాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పి ఇది బ్రష్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 వచ్చేసి ప్యాలెట్ నైఫ్స్ అంటారు వీటిని. వీటి పేర్లు అన్నీ కూడాను నాకు క్లాస్కి వెళ్ళక ముందు అసలు జీరో నాలెడ్జ్ అనమాట, ఏమీ తెలీదు. నెక్స్ట్ అలా నేర్చేసుకున్నాను. ఇంకా కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఏమీ అనుకోవద్దు. ఈ 2 కూడా ప్యాలెట్ నైఫ్స్ అంటారు. దీంతో కేక్ పైన ఇట్లా మనం కేక్ని షేప్ కరెక్ట్గా రెడీ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదైతే కేక్ తయారు చేశాక బేస్ని మనం లేయర్స్గా కట్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ చేస్తారనమాట. థ్రెడ్తో కూడా కట్ చేయొచ్చు, లేదా దీంతో కూడా మనం కట్ చేయొచ్చు అనమాట కేక్ని లేయర్స్గా. అంటే మనం ఐసింగ్ చేయకముందు లేయర్స్గా కట్ చేస్తాం కదా, అట్లాంటప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. ఆ రెండింటిని తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ మిక్సర్ అనమాట. ఇది వచ్చేసి విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి హ్యాండ్ మిక్సర్ వచ్చేసి తీసుకున్నాను. దీన్ని కూడా బయటే తీసేసుకున్నాను. 1000 రూపీస్లో తీసేసుకున్నాను. సిఎస్టీలో కూడా ఉంటాయి, బట్ నేనైతే అప్పటికి బయట షాప్లో తీసేసుకున్నాను. 1000 రూపీస్ పడింది. స్కైలైన్ బ్రాండ్లో తీసేసుకున్నాను. దీంతో పాటు ఇవి బ్లెండ్ చేసేవి ఇవైతే ఇచ్చేసారు. 4 అయితే వచ్చేసాయి. ఇంకో 2 ఎక్కడో ఉన్నాయన్నమాట. ఇవి ఒక 4 అయితే వచ్చేసాయి. దీంతో పాటు 1 ఇయర్ గ్యారంటీ కూడా ఇచ్చారు ఈ మిషన్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్ పైన వేసుకునేవన్నమాట. ఇవన్నీ కూడా క్రష్ ఐటమ్స్ తీసేసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లో. ఇది వచ్చేసి 1 లీటర్
పైనాపిల్ క్రష్ ఒకటి తీసేసుకున్నాను. అంటే మనకి ఏ కేక్ ఫ్లేవర్ కావాలంటే అవన్నమాట. ఇది వచ్చేసి బటర్ స్కాచ్ క్రష్ ఒకటి. నెక్స్ట్ ఇది వచ్చేసి స్ట్రాబెరీ 3 అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా కేక్ పైన యూజ్ చేసేవన్నమాట. ఇవన్నీ కూడా కేక్ పైన డెకరేషన్ కోసం వేసే స్ప్రింకిల్స్ అన్నమాట. కలర్స్ ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ లో తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా కలర్స్, వెనిలా ఎసెన్స్ ఒకటి, ఫ్రూట్ ఎసెన్స్ ఒకటి తీసేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రూట్ ఎసెన్స్, ఇది వచ్చేసి వెనిలా ఎసెన్స్. ఇవి కూడా మనం ఫ్లేవర్స్ కోసం కేక్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్, లిక్విడ్ కలర్స్ అన్నమాట. కేక్ పైన మనకి కలర్ కావాలి కదా, డిజైన్ కోసం వేసే క్రీమ్ కలర్ అయితే యూజ్ చేస్తాం కదా, దానికోసం అని కలర్స్ 5 తీసేసుకున్నాను. ఇవైతే లిక్విడ్ లో తీసేసుకోమన్నారు మేడం వచ్చేసి, అందుకని చెప్పి లిక్విడ్ లోనే కలర్స్ ని తీసేసుకున్నాను. ఫ్లెక్సిబుల్ స్మూతర్ అంటారు కదా వీటిని, అంటే కేక్ పైన మనం ఇట్లా రౌండ్ షేప్ చేసేటప్పుడు స్మూత్ గా డిజైన్ వచ్చేయడానికి అట్లా యూజ్ చేస్తారనమాట వీటిని. మనం కేక్ చేసేటప్పుడు దానిపైన కేక్ ని ఇట్లా పెట్టి ఇలాగనమాట ఒక షేప్ వస్తుంది, మంచి షేప్ అనేది వస్తుంది. దీంతో నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది. వీటిని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. కేక్ సైజ్ బట్టి వీటిని యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా పైపింగ్ బ్యాగ్స్ అన్నమాట. పైపింగ్ బ్యాగ్స్ అంటే దీంట్లో మనం విప్పింగ్ క్రీమ్ వేసేసి నూజిల్స్ కింద దీంట్లో లోపల నూజిల్ పెట్టేసి విప్పింగ్ క్రీమ్ వేసేసి మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో డిజైన్ అనేది వేసుకోవడానికి ఈ పైపింగ్ బ్యాగ్స్ అయితే యూజ్ చేస్తారు. ఇవి కూడా తీసేసుకున్నాను. ఇవైతే నార్మల్ గా ఇంట్లో కేక్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంట్లో కేక్ ట్రై చేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి బర్త్డేది ఒకటి, బర్త్డే 2 తీసుకున్నా. ఒకటి మా చిన్నోడు బర్త్డేకి పెట్టేశాను, ఇంకొకటి యానివర్సరీ ఒకటి తీసేసుకున్నాను. ఇంట్లో మనం ఎప్పుడైనా చేసుకోవాలంటే సడన్ గా వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి అదే రోజు తీసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ కేక్ బాక్స్ కూడా ఒకటి తీసుకున్నాను. కేక్ బేకింగ్ క్లాస్ అయిపోయినాక లాస్ట్ లో కేక్ తీసుకొని రమ్మని చెప్పారు కదా, ఇంతకు ముందు మీకు వీడియోలో చూపించాను ఏ కేక్ చేశాను అనేది కూడా. అప్పుడైతే ఆ బాక్స్ ని యూజ్ చేసేసాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి బేకింగ్ క్లాస్ లో కేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బన్స్, బ్రెడ్, పిజ్జా, నెక్స్ట్ ఇవన్నీ కూడా చెప్పారు కదా, వీటికి బిస్కెట్స్, వీటన్నిటి కోసం కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసి కప్ కేక్స్ కోసం తీసుకున్న కప్స్ అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా పిజ్జా పైన యూజ్ చేసే సాసెస్. ఇవన్నీ కూడాను పిజ్జా సాస్ ఒకటి, మియోనీస్ ఒకటి తీసేసుకున్నాను 1 kg ప్యాకెట్. ఇది వచ్చేసి సిజ్వాన్ చట్నీ అంటారు దీన్ని, ఇది కూడా పిజ్జా పైన యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓరిగానో, పిజ్జా పైన వేసే మిక్స్ అన్నమాట. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఒకటి తీసేసుకున్నాను. ఇది వచ్చేసి చాక్లెట్ పౌడర్, చాక్లెట్ కేక్ చేసేటప్పుడు యూజ్ చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్, ఇది కూడా కేక్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి కుకింగ్ సోడా అన్నమాట, అంటే బేకింగ్ సోడా ఇది. ఇవి కేక్ పైన పెట్టుకునే డిజైన్స్ అన్నమాట, తీసేసుకున్నాను ఇవి కూడాను. నెక్స్ట్ పిజ్జా ఈస్ట్ అన్నమాట, ఇది ఈస్ట్ తీసేసుకున్నాను. పిజ్జా మనం చేసే ముందు పిజ్జా మిక్స్ కలుపుకోవటానికి ముందుగా యూజ్ చేస్తాం దీన్ని. ఇవన్నీ కూడా కేక్స్ చేసేటప్పుడు డిజైన్స్ కోసం అని తీసుకున్నాం అన్నమాట, ఈ బాల్స్ అన్ని కూడాను. ఇది కూడా ఎప్పుడైనా డాల్ కేక్ ట్రై చేద్దామని చెప్పి ఇదైతే ఒకటి తీసేసుకున్నాను, కానీ ఇంకా ట్రై చేయలేదు. ఫైనల్ గా ఈ ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాను అనమాట. బేకింగ్ క్లాస్ కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ 1 వీక్ అయితే ఏం తీసుకోలేదు. లాస్ట్ లో ఇంకా ఫస్ట్ డే వచ్చేసి కేక్ తీసుకొని రమ్మన్నారు కదా, కేకే కాకుండా చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా 13 ఐటమ్స్ అయితే చెప్పారు. అందులో కొన్ని అయినా తీసుకొని రమ్మని చెప్పారు. దానికోసం అని చెప్పేసి ఈ ఐటమ్స్ అన్ని కూడా తీసేసుకున్నాను. తర్వాత ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా యూజ్ చేసేసాను, అయిపోయాయి. డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్, చాక్లెట్ చిప్స్, డార్క్ చాక్లెట్ చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ అయిపోయాయి అనమాట. కొన్ని మిల్క్ మేడ్ ఇవన్నీ కూడాను. మొత్తానికి ఇవన్నీ ఐటమ్స్ అయితే నాకు దగ్గరగా ఒక 4000 వరకు అయిపోయాయి. క్లాస్ ఫీజు వదిలేసి ఇవన్నీ కూడా 4000 వరకు అయ్యాయి అన్నమాట. ఇదండి ఈ రోజుటి వీడియో. బేకింగ్ క్లాస్ కోసం నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా చెప్పేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. ఇదేనండి ఈ రోజుటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.